సార్ గౌరవ స్పీకర్ గారు వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు అధ్యక్ష. మీ అభిప్రాయం మేరకు స్పీకర్ గారు ఈ హౌస్ను రన్ చేస్తారు. వీఆర్ దేర్ హియర్ టు కోఆర్డినేట్ విత్ ద చైర్. మీరే నిర్ణయం తీసుకొని మీరే మంత్రి గారు ఆ పూర్తి స్థాయిలో రెడీగా ఉన్న తరుణంలో గౌరవ సభ్యులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రజాస్వామికంగా మీ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వాల అభిప్రాయాలు కూడా తీసుకోలే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అభిప్రాయాలు తీసుకుంటున్నారు, దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారు. మీరే నిర్ణయానికి వారే నిర్ణయానికి వచ్చేసిండ్రు. రేపు పెడతారో ఎల్లుండి పెడతారో అని వారి అభిప్రాయాలు తెలుసుకున్నాక మీరు నిర్ణయం తీసుకొని చెప్పడం జరుగుతుంది. మీరే అభిప్రాయం తీసుకొని మీరు రెడీ లేరు, మీరున్నారు. గౌరవ సభ్యులు ఐలయ్య గారు వారి అభిప్రాయాన్ని తెలియజేసారు. మీ అభిప్రాయం మీరు తెలియజేస్తున్నారు. సిపిఐ పెద్దలు వారి అభిప్రాయం తెలియజేస్తామని మీరు చెప్పిండ్రు. ఎంఐఎం వాళ్ళు అభిప్రాయం తెలియజేసినాక నిర్ణయం తీసుకోండి సార్. అదే మెయిన్ అపోజిషన్ కూడా చెప్తారు సార్. లేదు సార్, మీరు కూడా చెప్పాలా? రెండో అంశము, గౌరవ శాసనసభ్యులకి వారి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను ఈరోజు వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలని గత వారం 10 రోజుల నుంచి జరుగుతూ ఉన్న ఈ శాసనసభలో చాలామంది శాసనసభ్యులు మిమ్మల్ని కోరినారు. 0 అవర్ పెట్టాలి, క్వశ్చన్ అవర్ లేదు కనుక అని. వారి కోరిక మేరకు మీరు నిర్ణయం తీసుకొని 0 అవర్ అంటే దాన్ని కూడా చులకనగా మాట్లాడితే ఎట్లా సార్? మహేశ్వర్ రెడ్డి గారు ఆ విధంగా 0 అవర్ పేరు మీద ఏం సార్ ఇది? ఏ ఇష్టరాజ్యంగా ఇంకోరు మాట్లాడతారు, ఇదా నడిచేది అసెంబ్లీ, ఇదా నడిచేదని. అసెంబ్లీ నడిపేది ఎవరు? గౌరవ స్పీకరు. ఇన్స్టిట్యూషన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది. లేకుంటే స్పీకర్ గారు ఇట్లా నడుస్తారా సార్? ఇదా అసెంబ్లీ? ఏం సార్ ఇది? ఏమి మీనింగ్ ఇస్తున్నాం, ఏం అర్థం చెప్తున్నాం బయట వారికి? మహేశ్వర్ రెడ్డి గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం సార్. వారు ఇప్పుడు అంటా ఉన్నారు 0 అవర్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు.